మాచర్లలో అటవీక రాజ్యం నడుస్తుంది. నియోజకవర్గంలో ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తే చాలు స్థానిక ఎమ్మెల్యే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. నెగటివ్ వార్తలు రాయొద్దు అంటూ బెదిరిస్తున్నారు. ఈయన చాలడు అన్నట్లుగా ఆయన అనుచరులు కూడా ఫోన్లు చేసి అంతు చూస్తాము అంటూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ అరాచకంపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్నాడు జిల్లాలో జరిగినన్ని అరాచకాలు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదన్నది కాదనలేని నిజం. గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద గూండాయిజం పెచ్చుమీరిపోతోంది. తాము ఏం చేసినా అడిగేవాడు లేడు అన్న చందంగా విర్రవీగిపోతున్నారు కూటమి నేతల అనుచరులు. అటు ప్రజల సమస్యల గురించి వార్తలు రాసే విలేకరుల మీద ఏకంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఫోన్లు చేసి బెదిరింపులకు తెగుతున్నారు. ప్రజల సమస్యల మీద వార్త రాసిన ఓ పత్రికా విలేకరికి ఎమ్మెల్యే జూలకంటి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమస్తే మురళి గారు, ఒక 6 నెలలు మీకు ఎమ్మెల్యే బాధ్యతలు అప్పచెప్తాం, మొత్తం అభివృద్ధి చేసి అందరినీ సంతృప్తి పరుచుద్దరు అండి. ఏమున్నా నిన్నేమన్నా ఇబ్బంది పెట్టేటట్టుంది ఆడ? వేర్ల గుడి అభివృద్ధి అంటే అవునన్నా, చెయ్యాల్సినవి ఉన్నాయనేసి పెట్టినాం గానీ అన్ని ఒకసారి జరుగుద్దా? అవునన్నా, జరగదు. అదే మాట చెప్పు. వేర్ల గుడి అభివృద్ధి ఆడా, కారంపూడి అభివృద్ధి ఆడా? అవునన్నా, లేదు కాబట్టే లేదని చెప్పాను. ఇంకా ఒక రోజు అయిపోతాయా? అరే జరిగేటప్పుడు నాకు తెలిసి చాలా ఉన్నాయన్నా, ఇవన్నీ రాయట్లేదుగా నేను. నాకు జరుగుతున్నాయి, చాలా అంశాలు ఉన్నాయన్నా. ఏదో ఒకటి విమర్శ చేయాలా, నీ ఇంటెన్షన్ అది. నాకేందన్నా, నాకేం ప్రత్యేకించి ఎందుకు ఉంటుంది నీ మీద, నాకు తెలియకడుగుతా. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టు మీద మేస్తుందా అన్న సామెతలాగా ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడు శశి అనే వ్యక్తి కూడా అదే విలేకరికి ఫోన్ చేసి బూతుల పురాణం ఎత్తుకున్నారు. వార్తలు ఆపకపోతే అంతు చూస్తానంటూ ఫుల్లుగా తాగి బెదిరింపులకు దిగారు. ఈ ఆడియో సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఏదో పెద్ద న్యూస్ రాసి పెద్ద తోపు కావాలనుకుంటే అది కరెక్ట్ కాదు అన్న. అది తోపుగా ఏమన్నా మీకు వ్యతిరేకంగా రాశానా? సమస్యల గురించి ప్రశ్న. నేను మన ఎమ్మెల్యే గారిని కాదు. నువ్వు శశి అవ్వచ్చు, శశి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో సరిగా మాట్లాడుతూ నేర్చుకో. ముందు విలేకరులతో మాట్లాడే తీరు. నీవు తాగితే తాగినట్టుగా మాట్లాడు, మాక తాగకుండా మాట్లాడు. నాకు ఇదిగో ఏం చేస్తావు? వేరే రకంగా ఏందో చెప్పు. నాతో మాట్లాడినా పడతాయి. ఈ ఆడియోలో విలేకరిని తీవ్రంగా బెదిరించిన ఈ శశిధర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో తెలంగాణలో హోంగార్డుగా పనిచేసినట్టు తెలుస్తోంది. అక్కడ ఆయన మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి ఇంటికి పంపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ శశిధర్ రెడ్డి ఇప్పుడు మాచర్లకు మకాం మార్చాడు. రౌడీయిజం దందాలతో హల్చల్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం నెహ్రూ నగర్ లో తన బాకీ తీర్చాలంటూ ఓ వ్యక్తి షాపు దగ్గరకెళ్లి అతని మీద దాడికి దిగాడు. ఆ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అటు ప్రజల సమస్యల గురించి వార్తలు రాసే విలేకరులు సైతం ఇలా ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరుల గూండాగిరికి గురి కావడంపై మాచర్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలంటూ జర్నలిస్టులు అధికారం అండ చూసుకుని అమాయకుల మీద దాడులకు దిగుతున్న అతని అనుచరుడు శశిధర్ రెడ్డి మీద వెంటనే కేసు నమోదు చేయాలని మాచర్ల వాసులు డిమాండ్ చేస్తున్నారు.